పద్మావతి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా బ్లౌజు తాళ్ళు కట్టుకోవడానికి రెడీ అవుతున్న టైంలో విక్కీ అయితే అక్కడికి వచ్చి, "పద్మావతి చిన్న చిన్న వాటిలకి కూడా నువ్వు ఇబ్బంది పడాలా? నన్నడిగితే నేను సాయం చేస్తాను కదా!" అని అంటాడు. అలా అని పద్మావతికైతే అలా సాయం చేస్తూ ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది విక్కీని. "ఏంటి పద్మావతి అలా చూస్తున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పద్మావతినైతే విక్కీ అలా తిప్పి, "ఏంటి పద్మావతి ఈరోజు చాలా బాగున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా పద్మావతిని అలాగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి పద్మావతి, "సారు నేను బయటికి వెళ్ళాలి, పనుంది" అనైతే అంటూ ఉంటుంది. "అవునా వెళ్ళు, కానీ నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళు" అనైతే అంటూ ఉంటాడు విక్కీ. ఆ మాటలకి పద్మావతి, "కాఫీయే కదా సారు, ఇచ్చేస్తాను లేవండి" అనైతే అంటూ ఉంటుంది. "అవును నాకు కాఫీయే కావాలి, కమ్మటి ముద్దు ఇస్తే తర్వాత వెళ్దువు" అనైతే పద్మావతితో అంటూ ఉంటాడు. "ఏంటి సారు మీరేం మాట్లాడుతున్నారు, ముద్దా" అనైతే పద్మావతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి, "అవును పద్మావతి" అని చెప్పేసైతే విక్కీ అలా పద్మావతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. పద్మావతి ఏం మాట్లాడకుండా అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక పద్మావతినైతే విక్కీ అలా ముద్దు పెట్టడానికి చూస్తూ ఉంటాడు. పద్మావతి అలా విక్కీనే చూసుకుంటూ ఉండిపోతూ ఉంటుంది.